జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పోలీసులు రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలంటూ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు రవాణా శాఖ నిబంధనలను తెలిపారు. ద్విచక్ర వాహనంపై పయనించే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మనకు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయండి. మనకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్రశాంత్ జంక్షన్ దగ్గర హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు, సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు, ప్లస్ ట్రాఫిక్ రూల్స్, రోడ్డు నియమాలు పాటించే వాళ్ళకి మేము పుష్పాలు, గులాబీ ఫ్లవర్స్ ఇచ్చి వాళ్ళకు కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఈ మంత్ కాకుండా ఎవ్రీ మంత్, ఎవ్రీ డే ప్రతి ఒక్కరు రోడ్డు పైకి వచ్చే వెహికల్ తీసుకొని వచ్చే ప్రతి ఒక్కరు ఈ రోడ్డు భద్రత పాటించాలి. సో వాళ్ళు సేఫ్గా ఉండాలి, సొసైటీని సేఫ్గా ఉంచాలి. హెల్మెట్ పెట్టుకొని వెహికల్ డ్రైవింగ్ చేయాలి. 2 వీలర్ అయితే స్పీడ్ కంట్రోల్లో ఉండాలి. రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, తాగి నడిపించదు, డ్రంక్ డ్రైవింగ్ చేయదు. మైనర్కు చిన్నపిల్లలకు వెహికల్స్ ఇవ్వకండి. చిన్నపిల్లలకు వెహికల్స్ ఇస్తే వాళ్ళని మేము స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేసి ఆ చిన్నపిల్లల్ని ప్లస్ ఆ వెహికల్ ఎవరైతే అలో చేశారో వాళ్ళని కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నా అప్పీల్ ఏంటంటే పేరెంట్స్కు, మీరు మైనర్ డ్రైవింగ్ మీరు పిల్లలకు వెహికల్స్ ఇవ్వకండి, రాంగ్ రూట్ వెళ్ళకండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి. ఈ రోడ్డు భద్రత పాటించాలి మీరు. ఇది మనకు జనవరి 1 నుంచి 31 వరకు ఉన్నది. ప్లస్ ఈ హోల్ మంత్లో ఇవన్నీ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ప్లస్ ఈ మంత్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ మనం రోడ్డు పైకి వచ్చినామంటే జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు లేరు రోడ్డు పైన, మేము వైలేషన్ చేస్తామంటే అది కుదరదు. మనకు తాడా అని ఒకటి ఉంది, మనకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉన్నాయి, ANPR కెమెరాస్ ఉన్నాయి. ANPR కెమెరాస్ ద్వారా మేము డైలీ కేసెస్ బుక్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ, ప్రజలందరూ మాకు సహకరించాలి. మీరందరూ సహకరిస్తే మనము ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. థ్యాంక్ యూ.